సిద్ధపడండి. మార్చి ఏప్రిల్ ఎప్పుడు ఈస్టర్ వస్తే గుడ్ ఫ్రైడే రోజు మళ్ళీ గురజాడ కళాక్షేత్రము బీచ్లలో 7 మాటలు మళ్ళీ నూతన సందేశాలు 7 మాటలు వినబోతున్నారు. అప్పుడు వివరించబోతున్నారు యేసుప్రభు యొక్క శిలువ మరణం కోసం. ప్రస్తుతానికి కొంత చెబుతుంటున్నారు. మొత్తం 3 భాషల్లో రాయబడింది. లాటిన్ లో, హీబ్రూలో, గ్రీక్ లో. ఏమని? యేసు నజరేయుడైన సిడోనియన్ యూదులకు రాజు అనేటువంటిది ఆ మాట. నజరేయుడైన యేసు, కింగ్ ఆఫ్ ది జూస్, జీసస్ ఆఫ్ నాజరేత్ అనేటువంటి మాట రాయబడింది. 3 భాషల్లో కూడా, లాటిన్ లో, గ్రీక్ లో, హీబ్రూ భాషలో రాయబడింది. అంటే ఒప్పుకున్నారు. ఫస్ట్ గాస్పెల్ ట్రాక్ రాయబడింది యేసుక్రీస్తు ప్రభువారు రాజు అని. చనిపోయే టైంలో కూడా యేసు ప్రభువారు రాజుగానే చనిపోయాడు. అద్భుతం ఏమనగా ఒక దొంగ, ఒక నేరస్తుడు, కన్విక్టెడ్ క్రిమినల్ వాడు ఒప్పుకున్నాడు. నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, గ్రహించాలి. జ్ఞానులు ఒప్పుకున్నారు యేసు ప్రభు రాజని. పిలాతు ఒప్పుకున్నాడు. చనిపోయే టైంలో యేసు ప్రభు రాజని. నిజంగానే కొద్ది నిమిషాల్లో చచ్చిపోతాడు, కొన్ని గంటల్లో చచ్చిపోతాడు అనగా నేరస్తుడు మీద వైరాడుతున్నటువంటి వాడు దొంగ నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసి. ఎవడు ఉంటుందండి రాజ్యం? రాజకీయ రాజ్యం ఉంటుంది. ఈ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని దొంగ కూడా యేసు ప్రభువును రాజుగా ఒప్పుకుంటున్నాడు. అయిపోయిందా? మూడవదిగా, ఈ రోజు ఎవరైనా రాజుగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 7 ఏళ్ల మహాశ్రమ కాలం పూర్తయిన తర్వాత మనల్ని పెళ్లి కుమార్తెగా యేసు ప్రభు కిందికి తీసుకొని వచ్చాడు. 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద జరుగుతుంది. ఆ 1000 ఏళ్ల పరిపాలన యేసుక్రీస్తు ప్రభువు రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా. లూకా సువార్త 1వ అధ్యాయంలో గబ్రియలు దూత మరియతో ఏమైతే చెప్పిందో, దావీదు సింహాసనాన్ని ఇదిగో నీ కుమారుడు యేసు ప్రభువుకు దేవుడు ఇస్తాడని చెప్పాడు. కాబట్టి 7 ఏళ్ల మహాశ్రమ కాలం అయ్యాక యేసు ప్రభువు మనతో కిందికి వచ్చినప్పుడు, నిజంగానే 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద జరిగినప్పుడు ఆ సింహాసనం మీద యేసు ప్రభువు యొక్క టైటిల్ ఏమనగా, ఆయన యొక్క బిరుదేమనగా రాజులకు రాజుగా. యేసు ప్రభువు 17, 14 ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మళ్ళొకసారి రాజులకు రాజుగా యేసు ప్రభువు సింహాసనాసీనుడు కాబోతుంటాడు. కనుక ఎట్ బర్త్ హీ వాస్ కింగ్. ఆయన పుట్టినప్పుడు ఆయన రాజు. ఎట్ డెత్ హీ వాస్ హ్యాంగింగ్ యాస్ కింగ్. ఆయన చనిపోయిన టైంలో శిలువ మీద రాజుగా వేలాడుతూ ఉన్నాడు. మూడవదిగా ఎట్ హిస్ కమింగ్, ఎట్ హిస్ పరూసియా, ఆయన 2వ రాకడలో హీ ఈస్ గోయింగ్ టు కమ్ డౌన్ యాస్ కింగ్ ఆఫ్ కింగ్స్. ఆయన కేవలం మొదటి రాకడలో రాజు అవుతే, 2వ రాకడలు మాత్రం రాజులకు రాజుగా యేసు ప్రభువు రాబోతున్నాడు. కనుక ఆ రాజు లాగా వస్తాడని, ఆయన నిజంగానే రాజని ముందుగానే క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరంలో, అంటే యేసు ప్రభు పుట్టక ముందు 1000 సంవత్సరాల కిందట యేసు ప్రభు రాస్తున్నటువంటి మాట 45వ కీర్తనలో రాయబడింది. ఇప్పుడు దేవుడు పిల్లలు నా వైపు చూడాలి. ఈ స్పీకర్లు అడ్డుతున్నాయి కాబట్టి కొందరికి నేను కనిపించను, మీరు నాకు కనిపించరు. డజంట్ మ్యాటర్, కనిపించకపోయినా పర్వాలేదు, వినిపిస్తారని నేను అనుకుంటున్నాను. మొదటి సమయాల గ్రంథం కనుక చదివితే, ఇశ్రాయేల్ రిజెక్టెడ్ ద ఫాదర్. 8వ అధ్యాయంలో యెహోవా దేవుడు మాకు రాజుగా వద్దు అని ఇశ్రాయేలు చెప్పేశాడు. జాగ్రత్తగా వినాలి. మన దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. మొదటి సమయాల గ్రంథం 8వ అధ్యాయంలో తండ్రి అయిన యెహోవా దేవుడు మాకు రాజుగా వద్దు అంటే, మా దేవుడైన యెహోవా మాకు రాజుగా వద్దు. ఎలాగా నిజంగానే భూమి మీద ఒక రాజు ఉన్నాడో, ఆ ఇశ్రాయేలీలలో ఒకడు మాకు రాజుగా కావాలని దేవుని యొక్క రాజ్యత్వాన్ని తృణీకరించింది ఇశ్రాయేలు రాజ్యం. జాగ్రత్తగా వాక్యాన్ని నేను చెప్పబోతున్నాను. రెండవదిగా యోహాను సువార్త 19వ అధ్యాయం క్రింద ఉన్నటువంటి గబ్బతాటువంటి స్థానం కింద ఉన్న యూదులందరూ సిలువేమో వీడు మాకు రాజు కాదు, కైసరే మాకు రాజుని, యేసు ప్రభువు యొక్క రాజ్యత్వాన్ని వద్దని, కైసర్ యొక్క రాజ్యత్వాన్ని సిగ్గు లేకుండా యూదులు తీసుకున్నారే. ఇప్పుడు మీరు గ్రహించాలని కోరుతున్నారు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో కైసరే మాకు రాజు, యేసు మాకు రాజు కాదు, ఇతను మాకు రాజు కాదు అని అన్నారు. జాగ్రత్తగా మీరు వినాలి. ఇశ్రాయేలీయులైతే క్రీస్తుకు పూర్వం దేవుని బిడ్డలారా, ఆ 10వ శతాబ్దములో దావీదు బతికినటువంటి కాలములో అందరూ కూడా మాకు దేవుడైన యెహోవా రాజుగా వద్దు, మాకంటూ ఒక రాజు కావాలన్నారు. తండ్రి అయిన దేవుడిని రాజుగా తృణీకరించారు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని యూదులకు రాజుగా దేవుడు పంపిస్తే, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని కూడా వాళ్ళు తృణీకరించారు. ఇక మిగిలినవరు తత్వంలో పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మనికి రాజు అనేటువంటి పదాన్ని బిరుదును ఆపాదించకూడదు కూడా. ఎందుకనగా తండ్రి పాత నిబంధనలో రాజు అవుతే ఇశ్రాయేలుకు, కొత్త నిబంధన గ్రంథంలో యూదులకు కుమారుడైన దేవుడు రాజు యేసు ప్రభువు. బట్ హోలీ స్పిరిట్ ఇస్ నెవర్ కింగ్. పరిశుద్ధాత్మ దేవుడు రాజుగా ఆపాదించి కూడా ఆయన ఎప్పటికీ రాజు అవ్వలేడు. కాదు, ఆయన రాజుగా రాలేదు. నీలో నివాసం ఉండడానికి ఆధారకర్తగా వచ్చాడు. ఇప్పుడు ఏం చేశారు? అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడిని అందరూ కూడా రెసిస్ట్ చేశారు. ఎవరు రెసిస్ట్ చేశారు? స్టెఫను కాలంలో ఆయన నిలబడి ముష్కరులారా అని వాక్యం చెబుతుండగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పళ్ళు కొరికి కోపం వచ్చేసి స్టెఫను తీసుకెళ్లి గోతులేసి రావడంతో కూడా చంపారు. విషయం అంతా అది కూడా కాదు. అనగా దాని అర్థం స్టెఫను ద్వారా వచ్చేటువంటి సందేశం, స్టెఫను ద్వారా చేయబడిన మహత్కార్యాలు, సూచక క్రియలు, పరిశుద్ధాత్ముడు కార్యం జరిగేస్తుండగా స్టెఫను పక్కన పెట్టండి, మహత్కార్యాలు, సూచక క్రియలు పక్కన పెట్టండి. చేసినోడు ఎవడు? స్టెఫను కాదు, అతనిలో ఉన్న, అతని మీద ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. రెసిస్టెంట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య
మహత్కార్యాలు సూచక్రియాలు స్టెఫను ద్వారా జరుగుతుండగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు అదే యూదులు నిలబెట్టని మాట బైబిల్ చెబుతుంది. అదే యూదులు పరిశుద్ధాత్మని కూడా రెసిస్ట్ చేశారు. తండ్రి అయిన దేవుడిని పాతకాలం పాత నిబంధనలు ఇశ్రాయేలు రెసిస్ట్ చేశారు. కుమారుడైనటువంటి దేవుడిని యోహాను సువార్త 19వ అధ్యాయంలో యూదులందరూ కూడా నిలబడి పిలాతు ఎదురుగా యేసు ప్రభు రాజస్వామిని ధృవీకరించారు. పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య అభిషేకం అంత గొప్ప శక్తి మీ మీదకి దిగొచ్చే శక్తి అన్నాడు యేసు ప్రభు. ఆ శక్తిని రెసిస్ట్ చేశారు స్టెఫను ద్వారా. స్టెఫను రాళ్లతో కొట్టారంటే అర్థమేంటి? స్టెఫను మీకున్న పరిశుద్ధాత్మ శక్తిని గుర్తించలేదు. స్టెఫను రాళ్లతో కొట్టి చంపారంటే అర్థమేంటి? స్టెఫను యూదుడే. స్టెఫను రాళ్లతో కొట్టిన వాళ్ళు యూదులే. కొట్టినటువంటి బట్టలు కాపలా కాసినవాడు కూడా సైడ్ అయినటువంటి వాడు, సౌలైనటువంటి వాడు, పౌలుగా మారినవాడు కూడా యూదుడే. వచ్చిన స్టెఫను కూడా యూదుడే. ఆ స్టెఫను మీద ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్మ శక్తి. అతడే అతన్ని తృణీకరించారు అని అర్థం. కనుక ఈ సాయంకాల సమయమున కొన్ని విషయాలు చెప్తాను, చరిత్ర ప్రకారం తెలుసుకోవాలని కోరుతున్నాను. ఎప్పుడైతే దేవుని బిడ్డలారా ఇలాగ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుళ్ళు కాదు, త్రియేక దేవుణ్ణి తన సొంత ప్రజలటువంటి ఇశ్రాయేలునే తృణీకరించినప్పుడు ఈరోజు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు గ్రహించాలని కోరుతున్నాను. ఇజ్రాయెల్ కొలాప్స్. ఇజ్రాయెల్ అటువంటి జాతి, జనాంగం, దేశం పడిపోయింది. ఇజ్రాయెల్ కొలాప్స్ స్పిరిచువల్లీ, ఆధ్యాత్మికంగా పడిపోయింది ఇజ్రాయెల్. ఆ యవనస్తుడు సురేష్ ని పక్కన కూర్చున్న యవనస్తుడు నేను నిద్రపోతున్నాడు, నిద్రపోదని చెప్పు, ఇంటికి పడుకోమని చెప్పు. ఒక ఇజ్రాయెల్ కొలాప్స్. ఎప్పుడైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి తృణీకరించిందో కాదనుకుందో ఇజ్రాయెల్ దేవుని పిల్లల ఇజ్రాయెల్ అంతా కూడా ఆధ్యాత్మికంగా కుప్పకూలిపోయింది. దయచేసి వినాలని కోరుతున్నాను, మీకు వాక్యం అర్థమవుతుందో లేదో తెలుసుకోండి. ఎప్పుడైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి సొంత ఇజ్రాయెల్ ప్రజలే రిజెక్ట్ చేశారో, అనగా వద్దు అని అనుకున్నారో, వాళ్ళు ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా కూలిపోయారో వాళ్ళు పొందుకున్న పర్యవసానం జరిగిన నష్టం ఏంటో తెలుసా? ఈ రోజు వరకు కూడా ఇశ్రాయేలుకి ఇక రాజ్యం లేదు. నో కింగ్డమ్. క్రైస్తవులు ఏదో చెప్పబోతున్నాను, వాక్యం మీరు గ్రహించారు. నో కింగ్డమ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలులకు రాజ్యము అనేటువంటిది లేదు. రెండవదిగా వాళ్ళు పొందుకున్నటువంటి భయంకరమైన శాపం పాత నిబంధన గ్రంథంలో ఏంటో తెలుసా? నో కింగ్డమ్. రాజ్యము లేకుండా పోయింది. రాజు కావాలన్నారు, దేవుడు రాజునిచ్చాడు. కానీ వక్రోక్తి ఏంటంటే ఆయనని రాజ్యాంగం పోగొట్టున్నారు పర్మనెంట్ గా. ఎందుకో తెలుసా? దేవుడిని రాజుగా వద్దనుకున్నారు కనుక. రెండవదిగా ఏం పోగొట్టుకున్నారు తెలుసా? జైన్లకు దేవాలయం ఉంది, బౌద్ధులకు ఆరాధించడానికి స్థలము ఉంది, క్రైస్తవులమైన మనకు సంఘం చర్చస్ ఉన్నాయి దేవుడిని ఆరాధించడానికి, ముస్లింలకు మసీదులు ఉన్నాయి, అన్ని మతాల వాళ్ళకు కూడా ఆరాధించేటువంటి స్థలాలు ఉన్నాయి, కేంద్రాలు ఉన్నాయి. ప్రపంచంలో ఆరాధించడానికి మందిరం లేని ఏకైక దురదృష్టవంతులు ఎవరనగా ఇశ్రాయేలీలే. దేవుణ్ణి కాదనుకున్నారు కనుక వాళ్ళకు రాజ్యం లేకుండా పోయింది. యేసు ప్రభువును కాదనుకున్నారు కనుక వాళ్ళకు సింపుల్ లేకుండానే పోయింది. రాజు వద్దన్నప్పుడు నీకు ఎందుకో ఈ రాజ్యం? అందుకనే దేవుడు రాజ్యం తీసేశాడు. యేసు ప్రభువును రక్షకునిగా పంపిస్తే దేవుడి కుమారుగా నువ్వు ఒప్పుకోకుండా తృణీకరించావు, రక్షకునిగా తృణీకరించావు, నీకెందుకో ఇక ఆరాధన. అందుకనే దేవుడు వాళ్ళ జీవితంలో మందిరమే లేకుండా చేశాడు. భయంకరం. ఈ రోజు అబ్రహాముకు కెతూరాకు 6 మంది పిల్లలు పుడితే 6 మంది పిల్లల్లో ఒకరి ద్వారా వచ్చిన వాళ్ళే అరబ్బులు. ఆ అరబ్బులు అబ్రహాము మొదటి భార్య అయినటువంటి శారాకు పుట్టినటువంటి ఇస్సాకు, ఇస్సాకు పుట్టినటువంటి యాకోబు, యాకోబు పుట్టిన 12 కుమారులు. ఇశ్రాయేలు 12 గోత్రకర్తలు వాళ్ళే. ఆ 12 గోత్రకర్తల నుంచి 12 గోత్రాలు కూడా బయటకు వచ్చి ఇశ్రాయేలు జనాంగముగా ఉంటుండగా శారా పిల్లలైనటువంటి అబ్రహాము సంతానం అందరికీ కూడా వాళ్ళే దేవుడిని కాదనుకున్నారని రాజ్యము లేకుండా చేశాడు దేవుడు. రెండవదిగా మందిరము లేకుండా చేశాడు దేవుడు. ఇప్పుడు మీరు గ్రహించాలి, అదే అబ్రహాము రెండవ పెళ్లి చేసుకునగా కెతూరాను ఆయనకు పుట్టిన 6 కుమారులలో మిద్యానీయులు పుట్టారు, అరబ్బులు పుట్టారు. ఆ అరబ్బుల చేతికి అబ్రహాం మొదటి భార్య అయినటువంటి శారా యొక్క పిల్లలైనటువంటి ఇశ్రాయేలు యొక్క మందిరాన్ని వేరే వాళ్ళ చేతికి అప్పగించాడు. ఈ రోజు కూడా సాయంకాలం అందు గ్రహించాలి, దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని వనరులు నువ్వు వాడుకోకపోతే జీవితంలో ఇక అంతే ఎక్కడ నుంచి తీసేస్తాడు. ఏమనుకోదని కొంతమందికి డైరెక్ట్ గా ముఖం మీద చెప్పాలనుకున్నాను సాయంకాలం. వాళ్ళు ఎవరైనా పేర్లు చెప్పను కానీ మీరు చాలా సమయాన్ని వృధా చేస్తున్నారు సమయాన్ని. జీవితం అంతా కుటుంబమే అనుకుంటున్నారు. పొరపాటు. అందరు కూడా కుటుంబాలు అనుకోనంటే బైబిల్లో ఈరోజు మనకి ఇది వచ్చింది కాదు. కుటుంబమే ఉండాలి. ఎంతవరకు కుటుంబం అంతవరకే. 30 సంవత్సరాల వరకే వాళ్ళ అమ్మను మమ్మీ అని పిలిచాడే యేసు ప్రభు. బయటికి వచ్చిన తర్వాత మమ్మీ అని పిలవలేదు, కునే అని పిలిచాడు వాళ్ళ అమ్మను. కునే అనగా గ్రీకు భాషలో స్త్రీ, ఉమన్ అని చాలా గౌరవించే ప్రభు మరి అని పిలిచాడు. 30 ఇంట్లో ఉన్నంత వరకు బాధ్యత నిర్వర్తించిన వరకు మమ్మీ, మదర్, అమ్మ అని పిలిచాడు. బయటకు వచ్చినాక ఇట్స్ నాట్ మదర్, షీఈస్ జస్ట్ ఉమన్. కునే, అమ్మ నాతో నీకేం పని,
వాళ్ళ అమ్మని అంటున్నాడు, మదర్ గాని ఇప్పుడు అక్కడ గునే స్త్రీ, నాతో నీకేం పని, నా తండ్రి ఉన్నాడు, ఆయన చిత్త ప్రకారం చేస్తాను, సమయం వచ్చినప్పుడే నీళ్ళను ద్రాక్షరసంగా మారుస్తాను, లేకపోతే వాళ్ళ మీదకి నింద రాకుండా చేస్తాను, అది నా పద్ధతి. మీలో కూడా చాలా మంది ఏమనుకుందండి, దేవుని సేవకని వచ్చారు, మానేశారు. దేవుని సేవ చేస్తామని ప్రమాణం చేయించుకున్నారు, మానేశారు. దేవుని సేవ చేస్తాం, మా కోసం ప్రార్థన చేయండి అని మన చేత ప్రార్థనలు చేయించుకున్నారు, కొందరు మానేశారు. అందుకని మీ ఇళ్ళలో కొంతమందికి ప్రాబ్లమ్స్ పోవట్లేదు. ఈరోజు చెప్తున్నాను ఓపెన్గా, ఏమంటే అనుకోండి కాక, ఈరోజు మీకు నాకు చివరి మీటింగ్ అయితే అవని కాక పర్లేదు, యథార్థంగా చెప్తున్నాను. దేవుడిని పక్కన పడేస్తారండి మీరు. అందుకనే కుటుంబాలు ఎప్పుడంటే చల్లారుతాయి మనకు. ఎప్పుడంటే మనం దేవుడి సేవ చేస్తాం, అస్తమానం కుటుంబం నా భార్య, మా ఆయన, నా పిల్లలు, ఇదే అనుకుంటే నీ వాళ్ళే ఎవరు కాదంటున్నారు, వాళ్ళతోనే ఉంటున్నావు, జీవితం ఎవరు కాదంటున్నారు, దేవుని సేవ చేస్తున్నావు, బయటకు వచ్చిన ఏ పరిచయం చేస్తున్నావు, అంతా కూడా నీ స్వార్థమే. నీ కుటుంబం, నీ పిల్లలు, నీ పనులే చేసుకుంటావు తప్ప దేవుడి పని ఏమాత్రం కూడా చేసుకోవట్లేదు. అందుకే కొందరు జీవితాల్లో చర్చ లేకుండా పోయింది, కొందరి ఇళ్లలో సంతోషం సమాధానం లేకుండా పోతుంది. రాజును కాదనుకుంటే రాజ్యం పోతుంది, దేవుడిని కాదనుకుంటే మందిరం పోతుంది. ఇశ్రాయేలుకు రాజ్యం లేకుండా పోయింది, కారణం యెహోవా దేవుడు రాజుగా ఉందనుకున్నారు. ఇశ్రాయేలుకు మందిరం లేకుండా పోయింది, కారణం యేసుప్రభువు దేవుడి కుమారుడిగా మెస్సియాగా రక్షకుడిగా వాళ్ళు అంగీకరించారు. నీ బతుకులో దేవుడు లేనప్పుడు మందిరం ఎందుకు, చర్చ ఎందుకు? నీ బతుకులో దేవుడు రాజుగా లేనప్పుడు ఇంకెందుకు నీకు రాజ్యం? దేవుడే నీ జీవితంలో లేనప్పుడు ఇంకెందుకు ఆశీర్వాదాలు? ఆలోచించండి ఒకసారి. సాయంకాలం ముందు సీరియస్ గా నేను మాట్లాడే ప్రతి మాటకు దేవునికి నేనే లెక్క చెప్పుకోవాలి. అనవసరంగా మాట్లాడలేను, అనవసరంగా ఎవరిని ఏం అనలేదు. సాయంకాలం ముందు నిజంగానే కొందరు నేర్చుకొని తీరాలి ఈ పాఠాన్ని. తృణీకరిస్తున్నావా దేవుణ్ణి? తృణీకరిస్తున్నావా? ఇది చేసేస్తాను, అది చేసేస్తాను, ఎన్నో చెప్తున్నావు. దేవుడికే మోసం చేస్తున్నావు, దేవుడికే మోసం. అస్తమానం నేను నా పిల్లలు, నేను నా కుటుంబం, నేను కుటుంబం, ఇదే భౌతికమైనటువంటి విషయాలే, ఐహిక విచారాలే తప్ప దేవుడు సంగతి చూసేటువంటి వాళ్ళు ఎవరు కూడా దేవుడికి కనిపించట్లేదు. అందుకనే దేవుడు రాజ్యం తీసేశాడు, ఇశ్రాయేలుకు టెంపుల్ తీసేశాడు, అందరం తీశాడు, సంఘాన్ని తీశాడు. దేవుడు పిల్లరా చివరికి ఏం తీశాడు తెలుసా? దేర్ ఇస్ నో కింగ్. నీ జీవితానికి రాజ్యం లేకుండా చేస్తానని చెప్పి భూమి మీద కూడా ఇశ్రాయేలుకు రాజు లేడు, భూమి మీద ఇశ్రాయేలుకు నేటికి మందిరం లేదు, భూమి మీద ఇశ్రాయేలుకు దేవుని బిడ్డలారా అసలు రాజ్యమే కూడా లేకుండా చేశారు. ఈ రోజు నిజంగా రావాలి, ఈ సంవత్సరం దేవుని చిత్తం మీద కొందరు తీసుకెళ్తాను ఇశ్రాయేల్ దేశానికి. సిలోయం కోనేటికి కొంచెం పైన ఎత్తులో యెరూషలేం, అంతా యెరూషలేంలోనే పైకెళ్తే సొలొమోను కట్టిన మందిరం ఉంటుంది. ఇప్పుడు అది యెరూషలేంలో అరబ్బుల చేతికి వెళ్ళిపోయింది, ముస్లింల చేతికి వెళ్ళిపోయింది. అక్కడికి ఈవెన్ ఇజ్రాయేల్ లోపలికి వెళ్ళకూడదు తెలుసా అండి. భయంకరం ఏంటంటే వాళ్ళ మందిరంలో వాళ్ళు వెళ్ళకూడదు. బైబిల్ తెరిస్తే తీసుకెళ్లి ఎత్తి బయటపడేస్తారు. నువ్వు ప్రార్థన చేసి ఆవేశపడి ఆ మందిరాన్ని తెలిసిందో ఆత్మలు కుమ్మరించి ఏదో పెద్ద చేసేస్తాం, గన్నులతో కాల్చి పడేస్తారు. ప్రసక్తి లేదు. బైబిల్ చదివేవా ఎత్తి బయటపడేస్తారు. ప్రార్థనలు చేసి హడావడి చేసి ఆత్మ కుమ్మరి పది జన ఆవేశంగా చేసేవా గన్నులతో కాల్చి పడేస్తారు. ఎవరి ఆధీనంలో ఉందో తెలుసా అండి? అరబ్బుల ఆధీనంలో ఉంది. ఈ ఇశ్రాయేలు ఎక్కడున్నారో తెలుసా అండి? దయచేసి వాక్యం వినండి సార్. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ప్రధాన యాజకుడే అతి పరిశుద్ధ స్థలానికి రావాలి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పరిశుద్ధ స్థలంలో ఉండాలి, ఆవరణంలో అన్యులు ఉండాలి. ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా అండి? ఆ పరిశుద్ధ స్థలం అరబ్బుల చేతికి, అన్యుల చేతికి వెళ్ళిపోయింది. ఈ ఆవరణం బయటంతా కూడా రేలింగ్ వార్, ఏడుపు కూడా. అక్కడ నిలబడి గడ్డాలు వేసుకొని నల్ల బట్టలేసుకొని థోరా ధర్మశాస్త్రం 5 పుస్తకాలు, ఆదికాండం, ద్వితీయోపదేశకాండం, పంచకాండం పట్టుకొని ఇలా ఊపుకుంటూ ఇప్పుడు చదువుతారు అందరు. వాక్యం చదవడం ఏంటంటే ఇలా గడ్డం పెంచి టోపీలు కంపల్సరీ లోపలికి వెళ్తే టోపీ పెట్టుకొని తినాలి. టోపీ లేకుండా ఎవరు వెళ్ళకూడదు. ఈ టోపీ పెట్టుకోవడం లోపలికి వెళ్ళాలి. ఎవడంటే ఎవరికి తర్వాత చూద్దామని టోపీ పెట్టుకోలేదు. నాకేట అవసరం టోపీ ఎందుకు పెట్టుకోవాలి? నేను టోపీ పెట్టుకోలేదు. ఆ ప్రాబ్లం వాడుతుంది ప్రాబ్లం, నాకేంటి ప్రాబ్లం? ఎందుకంటే డైరెక్ట్గా టోపీలో గీపలే అక్కర్లేదని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. టోపీ లేకుండా ఒక్కడే ప్రార్థన చేస్తున్నాను. ఏడుపు కూడా, నెహెమ్యా పట్టినటువంటి ఆ గోడలు ఎలాగున్నాయి లోపల అంతా కూడా కన్నాలు కనిపిస్తాయి. ఈ రోజు వాళ్ళ వాక్యం ఏంటి తెలుసా? ఇంకా త్వర పట్టుకున్నారు, ఇంకా అధికారం నుండి ద్వితీయోపదేశకాండం పట్టుకున్నారు, 5 పుస్తకాలు పట్టుకున్నారు. ఇవే చదువుతారు, ఊగుతారు. ఊగుతూనే చదువుతారు. తాగేసి ఊగడం కాదు, అలా భక్తితో ఇలా ఊగుతూ ఉంటారు. అలా ఊగుతూ ధర్మశాస్త్రం చదువుతూనే ఉంటారు. 5 పుస్తకాలే, ఆదికాండం, ద్వితీయోపదేశకాండం. అలా ప్రార్థన ఏంటి తెలుసా అండి? మీరు ప్రార్థన అవసరతలు ఇలాగ చీటీల్లో ఇస్తారు కదా, ఆ చీటీలు చుట్టి ఆ చీటీలు కన్నాల్లో వేసేస్తారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే ఆ గోడలో కన్నాల్లో చీటీలు వేస్తే దేవుడు ప్రార్థన వింటాడు, ప్రార్థన అవసరంతో దాన్ని వాసిస్తే అని. విశాఖపట్నంలో ఒక సంఘ పెద్ద కూడా నాపాలను చీటీ ఇచ్చి వాటిగా కన్నములో ఏంటి అన్నాడు. నాకు కన్నములో ఏంటి ప్రార్థన దేవుడు ఉంటాడు. అది మొహమ్మద్ గారు మనసులో అర్థం పడటం లేదు. నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఆయన, అందుకలాగా అన్నాను. అర్థముందా? ఎక్కడికో వెళ్ళి కన్నాల్లో ప్రార్థన చీటీలు చూరిస్తే లోపలికి దేవుడు ప్రార్థన వింటాడని వాళ్ళది.
బాగా వినండి దేవుని బిడ్డలారా, అతి పరిశుద్ధ స్థలంలో ఉండవలసిన వాళ్ళు, పరిశుద్ధ స్థలంలో ఉండవలసిన వాళ్ళు ఏకంగా మందిరంలో కానీ అతి పరిశుద్ధ స్థలంలో కానీ వెళ్లకుండా ఆవరణంలో నిలబడి గోడ దగ్గర ప్రార్థన చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్ గోడ దగ్గర బైబిల్ చదువుతున్నారు. ఇది బైబిల్ కాదు, పాత నిబంధన పట్టుకాలని చదువుతున్నారు. ఇంకా దేనికి ప్రార్థన చేస్తున్నారని వాళ్ళని కలిపితే అడిగితే మెస్సియా మొదటి రాకడ కొరకు ప్రార్థన చేస్తున్నామంటారు. యేసు ప్రభు మొదటి రాకడ కొరకు వాళ్ళు ఇంకా ప్రార్థన చేస్తున్నారట. ఎంత భయంకరం! ఈ రోజు మనం అన్యులుగా విగ్రహారాధికులుగా భారతదేశంలో పుట్టి యేసు ప్రభువుని నమ్ముకొని నాలంటాడు 29 సంవత్సరాలు పూర్తయితే మీరు ఎన్ని సంవత్సరాలు యేసు ప్రభువుని నమ్ముకున్నారు? ఈరోజు యేసు ప్రభు వస్తే మనం ఎత్తబడతాం, ఇశ్రాయేల్ కింద ఉండిపోతారు. ఈ రోజు వాళ్ళకు ఆరాధించడానికి స్థలం లేదు, దేవుడు మనకు చర్చినిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు చర్చినిచ్చాడు దేవుడు. ఈ చర్చే నీకు ఒక బ్లెస్సింగ్. చర్చిని ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. ఆలస్యంగా వెళ్లే వాళ్ళు బుద్ధి తెచ్చుకోండి. ఎప్పుడైనా చర్చికి ఎప్పుడు లేట్గా వెళ్ళకండి. అది దేవుని మందిరం, ఆరాధించే స్థలం. దానికి సమయం అంటే ఒకటి ఉంది. దేవుడిని గౌరవించగలగాలి, వెళ్ళాలి చర్చికి. అందుకే వాళ్ళు రాజు అనుకున్నారు, రాజ్యం తీశాడు. యేసు ప్రభు దేవుడిగా వద్దు, రక్షకుడిగా వద్దు, సరే మాకు రాజు ఎందుకు రా నీకు మందిరం కూడా తీసాడు. ఇక రాజన్నోడే లేడు. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజ్యం ఉందే, మనుషులు ఉన్నారు కానీ రాజ్యం లేదు, మందిరం లేదు, రాజు లేడు. ఆరాధించుకోవడానికి పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో ఉండవలసినటువంటి వాళ్ళు ఆవరణంలో నిలబడి పంచకాండాలు చదువుకుంటున్నారు. బ్యాక్వర్డ్ పీపుల్, వెనకబడిన తరగతి వీళ్ళే. మనం చూసిన ఫార్వర్డ్ లాగా ముందుకెళ్ళిపోయాం. యేసు ప్రభు నమ్ముకొని కొత్త నిబంధన గ్రంథం అంగీకరించి ఈరోజు యేసు ప్రభు రెండవ రాకడను ప్రకటిస్తూ రెండవ రాకడ వరకు మనం ఎదురు చూస్తూ ఉంటే మనకంటే ముందు పుట్టిన నిబంధనలు పరిచినటువంటి ఇశ్రాయేలీయులు యేసు ప్రభువును అంగీకరించకుండా ఇంకా మొదటి రాకడ వరకు ఎదురు చూస్తున్నారంటే వాళ్ళ వెనకబడింది మనమా? వాళ్ళే వెనకబడ్డారు. ఈ రోజు నీ స్థితి నీకు తెలియదండి, నీ వాల్యూ నీకు తెలియదు. నీ ఇల్లు ఎందుకు పనికిరాదు, నీ ఇల్లు ఎందుకు పనికిరాదు, నీ ఇల్లు ఎందుకు పనికిరాదు అని ఒకటి అన్నాడంట. ఆడు కూడా అవునరా ఊరికి చెప్తున్నాడు, నా ఇల్లు నిజంగానే పనికిరాదు, నా ఇల్లు నిజంగానే పనికిరాదు, ఇల్లు అమ్మేద్దాం పాడుబండిలు పాతిళ్ళు పాతబండిలు పాడుబండిలు పాతిళ్ళు పురాతన కాలం ఇల్లని తిట్టుకొని ఇల్లు అమ్మేసినట్ట. ఇల్లు అమ్మేసిన తర్వాత ఇల్లు బుల్డోజర్ వచ్చి కొట్టేస్తా ఉంది అన్నింటినీ. అంటే రాళ్ళు తర్వాత గోడలు అంతా కూడా కొట్టేస్తాం. ఇలా కొట్టేసిన తర్వాత చూస్తే కింద పెట్రోల్ గని బయటపడింది. గుండెలు బాదుకున్నాడు. నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి పాతిళ్ళు పాత బండిళ్ళు పాడుబండిళ్ళు అని అమ్మేశాను. ఈరోజు పెట్రోల్ పడింది, అక్కడ ఒక గని బయటపడింది. అదే కనుక నాకు ఉన్నట్టే నాకు ఎంత ఐశ్వర్యం, ఎంత డబ్బు ఉండేది, ప్రపంచంలో ధనవంతులను ఒక అయిపోయిన వాడిని చాలా పశ్చాత్తాపడ్డాడు. మనం కూడా చాలాసార్లు మీటింగే కదా, బైబిలే కదా, చర్చే కదా, ప్రార్థనే కదా, ఇలా ఉప్పుకుంటూ వస్తారు బైబిల్. నాకు అర్థం కాదు ఇదేంటో మరి, ఇలా ఉప్పుకోని చేస్తారు బైబిల్లో. గౌరవం లేదు, ఒక దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, ఆరాధన ఒక సమయం లేదు. 5 కంటే 6కి వస్తారు, 6 పెడతాం, పోన్లీ నీకోసం 7 కంటే 7కి వస్తారు, పోన్లీ నీకోసం 7 పెడతాం 8కి వస్తారు. ఇలా జీవితం అంతా కూడా ఆలస్యమే చర్చకి. ఈ జీవితానికి ఎప్పుడు వస్తుంది ఆశీర్వాదం? నవ్వడం కాదండి, ఏడవండి. నవ్వడం కాదు, ఏడుస్తాం ఒక రోజు. ఈరోజు చెప్తున్నాను దేవుని సరిలో వీ విల్ క్రై. ఎప్పుడో తెలుసా? యేసు ప్రభువును గణపరచని రోజున జాగ్రత్త. అందుకనే చెప్తున్నాను, ఇంత రైచస్ కి అయినప్పటికీ కూడా గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఈరోజు మీరు సంతోషించాలి. దేవుని యొక్క మహాకృప, దేవుడు నమ్మదగిన వాడు. తన ప్రజలైన నిబంధన ప్రజలైన ఇశ్రాయేలుకు మందిరం దూరం చేశాడేమో కానీ, ఇశ్రాయేలుకు రాజ్యము దూరం చేశాడేమో కానీ, ఇశ్రాయేలుకు రాజును దూరం చేశాడేమో కానీ, దేవుని బిడ్డలారా యేసు ప్రభువులో మనకు మాత్రం దేవుడు దూరం అవ్వలేదు, తన సంఘము దూరం అవ్వలేదు, చర్చి దూరం అవ్వలేదు. ఈ సాయంకాలం ముందు దయచేసి ఒక మాట ముగించేస్తాను. ఎగ్జాక్ట్లీ ఆ సమయం 9 అయింది. ఏమాత్రం లేట్ చేసినా వీళ్ళు అంటారు, మళ్ళీ లెటర్లు రాస్తారు, ఆకాశరామన్న ఉత్తరాలు 9కే ముగించారు, 9కి ముగించారు. మీరు మాత్రం సమయానికి రారు, ఉత్తరాలు మాత్రం చాలా బాగా రాసిస్తారు. శాస్త్రం పేరు రాయాలి, ఫోన్ నెంబర్ రాయాలి, నేను రాస్తున్నాను అని. దేనికైనా ఉండాలి. విమర్శించడం గొప్ప సంగతి కాదు. అందరికీ కూడా నేను విమర్శించాలంటే అది గొప్ప సంగతి కాదు. వీఆర్ వరీడ్ అబౌట్ టైం, ఫైన్, వరీడ్ అబౌట్ టైం. ఇంకో 9 క్లోజ్ చేస్తున్నాను, ఖచ్చితంగా ఆన్ డాట్ క్లోజ్ చేస్తున్నారు. అయితే మరి మీరు సమయానికి వస్తున్నారా? మనం సమయాన్ని ఆదివారం చేస్తున్నాం. పోనీ బుధవారం ఆరాధన వదిలే, ఆదివారం చర్చికి టైం చెప్తున్నామా? బుధవారం అంటే వారం మధ్యాహ్నం ఆరాధన కాబట్టి ఉద్యోగాలకు వెళ్తారు, వ్యాపారం కట్టేసుకొని రావడానికి టైం పడుతుంది, లేట్ వచ్చినా పర్వాలేదు. ఆదివారం సంగతి ఏంటంటే ఆలోచించండి దేవుని పిల్లరా. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాము? రాజును హత్తుకొని బతుకుతున్నామా? నువ్వే నా రాజు, నా ప్రభుడు, నా దేవుడు, నీవే యేసు ప్రభువు నిజంగా చూపిస్తూ ఆరాధిస్తున్నావా? లేకపోతే ఇశ్రాయేలు వల్ల దూరం చేసుకుంటున్నామా? ఆలోచించండి. కానీ దేవుడికి స్తోత్రం. భయపడకండి, ఏడవకండి, దుఃఖపడకండి, విచారపడకండి. సాయంకాలం దేవుడు మన పట్ల నమ్మదగిన వాడు. మనం ఆయన సాధనకున్నా కూడా యేసు ప్రభువులో దేవుడు మనకు సమీపొస్తాయి.
ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు నా చిన్న మనవి, ఏ ఒక్కరు కూడా బాధతో కన్నీళ్లతో ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. నేను ఇజ్రాయేల్ దృష్టిలో పెట్టుకుని ఇలా మాట్లాడాను. ఇలా మాట్లాడకపోతే కొందరు మార్పు రాదు. నిజంగా చెప్తున్నాను, నేను మంచోడిని పరిశుద్ధులని నేను చెప్పట్లేదు. నేను ఏమైనాను దేవుని కృప, కానీ దేవుడిని మాత్రం పిచ్చిగా ప్రేమిస్తున్నాను. సమయంలో తేడా రానివ్వాలి, సేవలో తేడా రానివ్వాలి. దేవుడి గురుకు నేను పెద్ద పరిశుద్ధులు నేను మాట్లాడలేదు, కానీ దేవుడి గురుకు మాత్రం చాలా కష్టపడతాను. ఇది నేను నా మనసాక్షితో పరిశుద్ధాత్మని సన్నిధిలో చెప్పేటువంటి మాట. గివ్ టాప్ ప్రయారిటీ టు గాడ్. ఆత్మీయ జీవితంలో దేవుడికి మాత్రమే అధిక ప్రాధాన్యత జీవితంలో ఇవ్వడం నేర్చుకోవాలని కోరుతున్నాను. వచ్చే వారం అయిపోయింది వాక్యం. వచ్చే వారం యవనస్తులు పెద్దవాళ్ళందరూ కూడా రండి. పెళ్ళంటే ఎవరు చేసుకోవాలి, వాళ్ళు చేసుకోవాలి, వీళ్ళు చేసుకోవాలని కాదు. 45 కీర్తనలు యేసుప్రభు వారు పెళ్లి చేసుకున్నారు. పర్ఫెక్ట్ గా మీరు వినడి సందేశం. వచ్చే వారం ఇంకా ఎక్కువ మందిని తీసుకుని రండి. గ్లోరియస్ బ్రైడ్ గ్రూమ్, మహిమాన్వితుడైన పెళ్లి కుమారుడిని యేసుప్రభు వారి 45 కీర్తనలు చూడబోతున్నాం. దేవుడి మాటలను దీవించిన కాక ప్రార్థిస్తున్నాం. దేవా మీకు స్తోత్రాలు, వందనాలు.